ప్రేమలో దాగిన రహస్యం ఎపిసోడ్ 28. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోతాం. వరుణ్ అక్షయ్ వైపు చూస్తూ నక్షత్రని అబ్రాడ్లో మొట్టమొదటిసారి చూడటం, తర్వాత ప్రియా ఫ్రెండ్గా చూడటం, ఇంకా నక్షత్ర క్యారెక్టర్ అలా తనకిష్టం లేకుండా ఇక్కడికి తీసుకుని రావడం, నక్షత్ర ఎక్కడికి వెళ్లకుండా అగ్రిమెంట్ రాయడం, అలా తనని లాక్ చేయడం, నక్షత్రని ప్రాణంగా ప్రేమించడం, ప్రతిదీ వరుణ్ చెప్తుంటే అక్షయ్ అలాగే ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. ఇది జరిగింది. నక్షత్ర కూడా మొదట నాపై అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నా వెనుక కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా నాతో గొడవ పడేది. కానీ ఇప్పుడిప్పుడే నాపై తనకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నక్షత్ర కూడా నన్ను ఇష్టపడుతుంది అని వరుణ్ చెప్పగానే అక్షయ్ పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. ఇది ప్రెజెంట్ జరుగుతుంది. నక్షత్రకి ఏమీ చెప్పకు. నీపై నమ్మకంతో ఇదంతా చెప్పాను. నక్షత్రకి ఏమీ చెప్పకు. నా ప్రేమ గురించి నేను తనకి చెప్తాను. ఇంక నువ్వు వెళ్ళి సైట్ చూసి కంపెనీ గురించి మాట్లాడు అని వరుణ్ చెప్తుంటే అక్షయ్ సరే అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. లేదు, ఏదో ఒకటి చేయాలి. ఈ ప్రపంచంలో ఆస్తిపై ఇష్టం లేని అమ్మాయి ఎవరుంటారు? కానీ అమ్మాయి అలా కాదు. అలాంటప్పుడు నేనెందుకు వదులుకుంటాను? నక్షత్రని దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. ఇప్పటి నుండి నా గేమ్ స్టార్ట్ అవుతుంది అని అక్షయ్ అక్కడి నుండి కోపంగా సైట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. కిచెన్లో జరిగిన దానివల్ల నక్షత్ర వరుణ్తో ఎక్కువ మాట్లాడలేకపోతుంది. కానీ జరిగిన దాని గురించి నక్షత్ర ఆలోచిస్తూనే ఉంటుంది. వరుణ్ హాల్లో కూర్చుని వర్క్ చేస్తూ ఉండగా తన నెంబర్కి కాల్ వస్తుంది. వరుణ్ ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత తన పెదవులపై సన్నని చిరునవ్వు రాగా వరుణ్ ఇంకా త్వరగా వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటాడు. నక్షత్ర ఆలోచనలతో వరుణ్ చాలా సీరియస్గా వర్క్ చేస్తుండటంతో అలా నైట్ కూడా అయిపోతుంది. ఇద్దరు కూడా సైలెంట్గానే డిన్నర్ కంప్లీట్ చేస్తారు. వరుణ్ మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అక్షయ్ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది. వరుణ్ డిన్నర్ చేయమని చెప్పగానే అర్థమైంది వీళ్ళిద్దరూ డిన్నర్ చేశారు అని కోపంగా అనుకుంటూ ఇంకా అక్షయ్ మౌనంగా తన డిన్నర్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు. నక్షత్రని ఎలా పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచనలు అక్షయ్లో ఎక్కువ అవుతూ ఉండగా వరుణ్ని ఎలా మాయ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వరుణ్ అక్షయ్ ఇద్దరు కూడా సైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో నక్షత్ర వరుణ్ దగ్గరకు వచ్చి ఎదురుగా నుంచుంటుంది. వరుణ్కి అర్థమవుతుంది నక్షత్ర తనని బయటకు తీసుకుని వెళ్ళమని చెప్తుంది అని. సరేరా, నువ్వు వర్క్ చేస్తూ ఉండవు, నేను హాఫ్ అన్ అవర్ వస్తాను అని చెప్పి వరుణ్ ముందుకి అడుగులు వేస్తుంటే ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే వీడేంటి అలా బయటికి వెళ్ళిపోతున్నాడు అని అక్షయ్ అర్థం కాక వరుణ్ వైపు చూస్తాడు. తర్వాత తన ఎదురుగా ఉన్న నక్షత్ర వైపు చూడగానే అంత దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని చూస్తుంటే అక్షయ్లో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత నక్షత్ర కూడా అక్కడి నుండి వెళ్ళిపోయేసరికి ఒక్క మాట కూడా నాతో మాట్లాడడం కాదు కదా, కనీసం నా వైపు కూడా చూడడం లేదు అని అక్షయ్ చాలా కోపంగా అనుకుంటాడు. వరుణ్ నక్షత్ర ఇద్దరు కూడా ప్యాలెస్ బయటకు వస్తారు. మళ్ళీ మన నక్షత్ర పాప చిన్నపిల్లలాగా అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ అందులో లీనమైపోతుంది. వరుణ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నక్షత్ర వైపు చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు నా మనసులో ఒక బాధ ఉండేది. ఈ రోజుతో అది కూడా పూర్తిగా పోయినట్టే. త్వరలో మన పెళ్ళి. కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ తర్వాత నువ్వు ఎలా ఫీల్ అవుతావో చూడాలి అని వరుణ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. కానీ ఇదంతా వెనుక నుండి చూస్తున్న అక్షయ్ కళ్ళు రుధిరవర్ణం దాల్చుతాయి. కొంత సమయం తర్వాత నక్షత్ర వరుణ్ ఇద్దరు లోపలికొస్తారు. నక్షత్ర తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ కొంచెం సేపు అక్షయ్తో మాట్లాడి మళ్ళీ తను నక్షత్ర రూమ్లోకి వెళ్తే
తర్వాత అక్షయ్ ఎవరితోనైనా నక్షత్ర గురించి బ్యాడ్గా చెప్తాడేమోనని ఇంక వరుణ్ తన రూమ్కి ఉన్న మెయిన్ డోర్ నుండి లోపలికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని అక్షయ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ అక్షయ్కి తెలియదు, నక్షత్ర రూమ్కి వరుణ్ రూమ్కి లోపల నుండి కనెక్టెడ్ డోర్ ఉంది అని. అక్షయ్ మాత్రం హాల్లోకి వచ్చి పైకి చూస్తూ ఉంటాడు. కానీ వరుణ్ నక్షత్రని ఎలా దూరం చేయాలి అన్న ఆలోచన అక్షయ్ మైండ్లో అలాగే ఉండిపోతుంది. ఇలా 2 రోజులు గడిచిపోతాయి. అక్షయ్ మార్నింగ్ వెళ్ళడం, వచ్చేసరికి నైట్ అవ్వడం, కనీసం నక్షత్ర తన వైపు కూడా చూడకపోవడం అన్నీ అక్షయ్ కోపాన్ని ఇంకా రెట్టింపు చేస్తాయి. ఇంకా లాభం లేదు అని అక్షయ్ ఒక ప్లాన్ వేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వరుణ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పటికే టైం 9 అవుతుంది. అక్షయ్ మాత్రం హాల్లో కూర్చుని వర్క్ చేస్తున్నట్టు నటిస్తూనే అప్పుడప్పుడు వరుణ్ వైపు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ నక్షత్రతో మాట్లాడుకున్నా నన్ను ఎవరూ ఆపలేరు వరుణ్ అని అక్షయ్ లోపల నవ్వుకుంటూ ఉంటాడు. వరుణ్ ఫోన్ అటెండ్ చేయగానే అవతలి వాళ్ళు చెప్పింది వినగానే, వాట్, నేను ఇప్పుడే వస్తున్నాను, టెన్షన్ పడుకొని చెప్పి వరుణ్ వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని బయటకి అడుగులు వేస్తాడు. నక్షత్రకి ఏమీ అర్థం కాదు. వరుణ్ అంత స్పీడుగా వెళ్ళిపోతుంటే నక్షత్ర కంగారుగా వరుణ్ వెనకాల పరిగెడుతుంది. వరుణ్ గారు ఏమైంది అని నక్షత్ర బయటికి పరిగెడుతూ సైడ్కి ఉన్న పూలకుండి చూసుకోకుండా వెళ్ళి దానికి తగిలి కింద పడిపోతుంది. వెంటనే అమ్మ అని అరిచిన అరుపుకి వరుణ్ వెనక్కి తిరిగి చూస్తాడు. నక్షత్ర కింద పడిపోయి ఉండటం చూడగానే వరుణ్ స్పీడుగా వెనక్కి వచ్చి నక్షత్ర ఏమైందిరా అని కంగారు కడుగుతాడు. నక్షత్ర తన కాలికి తగిలిన దెబ్బలు వరుణ్కి కనిపించకుండా, అదే మీరు అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని నక్షత్ర భయంగా అడుగుతుంది. చాలా ఇంపార్టెంట్ వర్క్రా, త్వరగా వచ్చేస్తాను, నీకేమీ కాలేదు కదా అని వరుణ్ కంగారుగా అడుగుతుంటే, తనకి గాయం అయింది అని చెప్తే వరుణ్ ఆగిపోతాడు అని, ఏమీ కాలేదు అని నక్షత్ర చిన్నగా అంటుంది. సరేరా, జాగ్రత్తగా ఉండు, లోపలికి వెళ్ళు, అక్షయ్ ఉన్నాడు, నీకెటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి వరుణ్ అక్కడి నుండి స్పీడ్గా బయటికి వెళ్ళిపోతాడు. నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఒకసారి తన కాలుని చూసుకోగానే పూలకుండి అనేది తన కాలి వేళ్లకి గట్టిగా తగలడం వల్ల బాగా బ్లడ్ వస్తుంటే నక్షత్ర ఒక అడుగు ముందుకు వేసి బాధతో పడిపోతుండగా వెంటనే అక్షయ్ నక్షత్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఆర్ యు ఓకే నక్షత్ర అని అక్షయ్ కంగారు కడుగుతుంటే నక్షత్ర అక్షయ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది. నక్షత్ర ప్లీజ్, నేను నీకు ఒక ఫ్రెండ్ అని అనుకో, వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు, నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, నీ కాలికి బాగా గాయమైంది అని చెప్పి అక్షయ్ మళ్ళీ నక్షత్ర చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెడతాడు. తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని అంటుంటే, వద్దు నేను చేసుకుంటాను అని నక్షత్ర బాక్స్ తీసుకుని నెమ్మదిగా తన కాలికి తనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటుంది. అసలు వరుణ్ గారు ఎక్కడికి వెళ్ళారు? తన ఫేస్లో అంత కంగారు ఎప్పుడు చూడలేదు. తను బాగానే ఉన్నారు కదా అని నక్షత్ర వరుణ్ ఆలోచనలతోనే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి నా దగ్గర ఉన్నా కూడా ఆ వరుణ్ గురించి ఆలోచిస్తుంది అని కోపంగా అక్షయ్ అనుకుంటూ నక్షత్ర అని పిలిచేసరికి ఆలోచనలో ఉన్న నక్షత్ర అక్షయ్ వైపు చూస్తుంది. నీతో వరుణ్ గురించి మాట్లాడాలి అని చెప్పగానే నక్షత్ర ఏంటి అన్నట్టు అక్షయ్ వైపు చూస్తుంది. వరుణ్ గురించి నీకు ఎంతవరకు తెలుసో నాకు తెలీదు. తను చాలా కోపంగా ఉంటాడు, అలాగే అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటాడు. ఒక్క ప్రియాతో మాత్రమే తను మాట్లాడతాడు. అది ఎందుకో తర్వాత చెప్తాను అని అక్షయ్ చెప్తుంటే నక్షత్ర అర్థం కాక అక్షయ్ వైపు చూస్తుంది. వరుణ్ గురించి చాలా వరకు నీకు నిజాలు మాత్రమే చెప్పాలి, లేకపోతే వాడి గురించి నేను నెగిటివ్గా చెప్తే
నా మాటలు నువ్వెక్కడ నమ్ముతావు? నాపై అసలు నమ్మకం ఉండదు అని అక్షయ్ మనసులో అనుకుంటూ, తనని కొన్ని రోజుల నుండి చూస్తున్నావు. ఆల్రెడీ నీకు తెలిసే ఉంటుంది. కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. తనకి ప్రియా అంటే ఇష్టం లేదు అని అక్షయ్ చెప్పగానే అర్థమైంది అని నక్షత్ర చిన్నగా అంటుంది. కానీ తను ప్రియని మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని అక్షయ్ చెప్పగానే నక్షత్ర ఒక్కసారిగా బొమ్మలాగా ఉండిపోతుంది. ఎందుకు అని నక్షత్ర వణుకుతున్న స్వరంతో మాట్లాడుతుంటే, ఎందుకంటే వాడు ప్రియని పెళ్లి చేసుకుంటాను అని తన ఫ్యామిలీకి మాట ఇచ్చాడు కాబట్టి. అందుకే ప్రియ ప్రమాదంలో ఉంది అని తెలియగానే ఇంత దూరం వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి నువ్వు నచ్చావని చెప్తున్నాడు. తను కనుక నిన్ను పెళ్లి చేసుకుంటే నీ ఫ్రెండు ప్రియా జీవితం నాశనం అవ్వడం తప్ప ఏమీ ఉండదు. అప్పుడు నీ ఫ్రెండు ఏమైపోతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను అని అక్షయ్ చెప్పగానే నక్షత్ర ఒక్కసారిగా లేచి నుంచుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? వరుణ్ పెళ్లి చేసుకుంటానని తన ఫ్యామిలీకి మాట ఇచ్చాడా? మరి నన్ను ఇష్టపడుతున్నాడా అని నక్షత్ర చిన్నగా అంటుంటేనే తన కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. అవును నక్షత్ర, తన ఫ్యామిలీకి మాట ఇచ్చాడు కాబట్టి తను తప్పకుండా ప్రియని పెళ్లి చేసుకుంటాడు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ భరించలేదు. మరి నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుండి నేను గమనిస్తున్నాను. నీకు కూడా వరుణ్ అంటే ఇష్టం ఉన్నట్టు అనిపిస్తుంది అని అక్షయ్ లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం నక్షత్రతో మాట్లాడుతుంటే అప్పటికే నక్షత్ర కళ్ళు సంద్రాన్ని తలపిస్తాయి. కానీ ఒకటి మాత్రం కన్ఫామ్గా చెప్తాను, వరుణ్కి ప్రియాపై ఎటువంటి ఫీలింగ్స్ లేవు. కానీ వరుణ్ నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు తన నుండి దూరంగా వెళ్ళకూడదు అని ప్రతి క్షణం కోరుకుంటున్నాడు. రేపన్న రోజు తన ప్రియని పెళ్లి చేసుకుంటే నువ్వు తన నుండి దూరంగా వెళ్ళకూడదని నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నీ దగ్గర ఒక అగ్రిమెంట్ మీద సైన్ తీసుకున్నాడు, గుర్తుందా అని అక్షయ్ అంటుంటే నక్షత్ర ఏడుస్తూ అక్షయ్ వైపు చూస్తుంది. ఆ అగ్రిమెంట్లో నువ్వు తనకి పిఏ అని మాత్రమే రాసలేదు, జీవితాంతం నువ్వు తనతో కలిసి ఉండాలి అని. లేకపోతే మీ నాన్నని ప్రియని ఇంకొక ఫ్రెండ్ ఉంది అంట కదా అనూష, తనని ముగ్గురిని కూడా టార్చర్ చేస్తాను అని దానికి నువ్వు అనుమతించినట్టు నీ దగ్గర అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ తీసుకున్నాడు అని అక్షయ్ బాధగా చెప్తుంటే నక్షత్ర అలాగే కూర్చునిపోతుంది. అక్షయ్ నక్షత్ర ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు. నిన్ను ఎలా లాక్ చేయాలో నాకు తెలియదా? ఇప్పుడు నీ అంతటి నువ్వే వాడిని దూరం పెడతావు. వాడు ప్రియని పెళ్లి చేసుకుంటాను అని ఎవరికి మాట ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అని తన మైండ్లో హార్ట్లో ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఆ అగ్రిమెంట్లో ఈ ప్యాలెస్ మొత్తం నీ పేరు మీద రాసినట్టు నీ దగ్గర సిగ్నేచర్ తీసుకున్నాడు. కానీ నేను నిన్ను నమ్మించాలని ఇంత కథ అల్లాను అని అక్షయ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. అక్షయ్ నక్షత్ర ముందు మోకాళ్ళపై కూర్చుని, ఎలాగైనా నువ్వు ఆ అగ్రిమెంటు సంపాదించాలి, వెంటనే దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తే ఏం చేయాలో నేను చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అగ్రిమెంటు చదవకు, అందులో ఇంకా వేరే విధంగా కూడా ఉంది, చెప్తే నువ్వు తట్టుకోలేవు అని అక్షయ్ నక్షత్ర చేతులని పట్టుకుని అంటుంటే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నా వల్ల నా ఫ్రెండ్ జీవితం నాశనం అవ్వకూడదు, అలా అని ఈ నక్షత్ర అలాంటి వాళ్ళకి ఎప్పటికీ దగ్గరవ్వదు. మీరు చెప్పినట్టు వరుణ్పై నాకు ఇష్టం కలిగింది, కానీ ఇప్పుడు ఆ ఇష్టం చచ్చిపోయింది. ఇప్పటి నుండి ఆ అగ్రిమెంటు దక్కించుకునే పనిలో ఉంటాను అని నక్షత్ర కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నక్షత్ర ఒక్క మాట, ఇదంతా నేను నీకు చెప్పానని నువ్వు వరుణ్కి చెప్తే ఇంకేమీ లేదు, రేపు నా శవం కూడా నీకు కనిపించదు, అది ఎందుకో నీకు బాగా తెలుసు అని అక్షయ్ చెప్తుంటే నా వల్ల మీరెందుకు రిస్క్ ఫేస్ చేయడం, ఎప్పటికీ ఈ విషయం మనిద్దరి మధ్య ఉంటుంది, నా లైఫ్ని కాపాడినందుకు థ్యాంక్ యూ అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ
తన కాలికి గాయం అయింది అని కూడా చూసుకోకుండా అలాగే పరిగెట్టుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్షయ్ చక్కగా సోఫా వెనక్కి జారపడి నా గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వాడు ఇంకొక అగ్రిమెంట్ కూడా రాశాడు, అది నువ్వు చూస్తే వెంటనే వాడిని పెళ్లి చేసుకుంటావు, వాడు పెట్టిన కంపెనీలన్నింటికీ కూడా నువ్వే చైర్మన్ అని రాశాడు, ఇంకా నీపై పిచ్చి ప్రేమతో తన ప్రాపర్టీస్ మొత్తం కూడా నీ పేరు మీద రాశాడు, ఇంకొక 2 monthsలో తన పేరు మీద ఉన్న ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. నాకు తెలుసు వాడొక్కసారి నా అని అనుకుంటే ఎంత దూరం వెళ్తాడో అని. ఇవన్నీ నీకు తెలియకూడదు. జస్ట్ నువ్వంటే ఇష్టమని తెలిసినప్పుడే ఈ ప్యాలెస్ మొత్తం నీ పేరు మీద రాశాడు. ఇంకా నువ్వు తన ప్రాణం అని తెలియగానే అన్ని ప్రాపర్టీస్ నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు అగ్రిమెంట్ రాసి లాయర్కి పంపించాడు. ఇవేమీ నీకు తెలియకముందే నిన్ను ఇక్కడి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోవాలి. అది జరగాలి అంటే నువ్వు వాడిని అసహ్యించుకోవాలి. ఇంకా ఆ డాక్యుమెంట్ నా చేతికి దొరికితే నువ్వు నా భార్యవి అవుతావు, కాబట్టి అవన్నీ నా కంపెనీస్ అవుతాయని అక్షయ్ రాక్షసంగా నవ్వుకుంటాడు. నక్షత్ర ఏడుస్తూ అలాగే తన రూమ్లో కూర్చునిపోతుంది. ఎందుకంటే అక్షయ్ చెప్పింది మొత్తం తనకి నిజమని అనిపిస్తుంది. ప్రియాపై వరుణ్కి ఎటువంటి ఫీలింగ్స్ లేకపోవడం, మరోపక్క తనతో చనువుగా ఉండటం, తన దూరంగా వెళ్ళకుండా ఉండటానికి తన ఫ్రెండ్స్ని తన తండ్రిని అడ్డుగా పెట్టడం అన్నీ నక్షత్రకి తెలుసు. కాబట్టి ఇంకా అక్షయ్ చెప్పింది నిజమని అనుకుంటుంది నక్షత్ర. అలాగే చాలాసేపు ఏడుస్తుంది. తర్వాత తన కన్నీళ్ళని తుడుచుకుని, ఇలా నేను జీవితాంతం మీ దగ్గర ఉండలేను, నేను దూరంగా వెళ్తే అప్పుడు మీరు ప్రియతో హ్యాపీగా ఉంటారు, మీరు ప్రియా పెళ్లి చేసుకుని నాతో సంబంధం పెట్టుకోవడం అని అనుకుంటుంటేనే నక్షత్రకి చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఇది నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను, ముందు ఆ అగ్రిమెంటు మీ దగ్గర నుండి సంపాదిస్తాను అని నక్షత్ర కోపంగా అనుకుంటూ బాధతో అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. వరుణ్ కారు అనేది ఒక ప్లేస్లో ఆగగా వరుణ్ కారు దిగి ప్రియా అని గట్టిగా అరుస్తాడు. ఇంతలో తనని వెనుక నుండి 2 చేతులు అల్లుకోగానే వరుణ్ వెంటనే వెనక్కి తిరిగేసరికి తన వెనుక ఉన్న ప్రియని చూడగానే వరుణ్కి ఏమీ అర్థం కాదు. ప్రియా, నువ్వు బాగానే ఉన్నావు కదా, మరి ఫోన్లో ఏంటి, ఎవరో నిన్ను ఏడిపిస్తున్నారు అని, నా అసిస్టెంట్ కూడా కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని అంత కంగారుగా ఏడుస్తూ చెప్పావని అనుమానంగా అడుగుతుంటే, నేను అలా చెప్తే నువ్వు నా కోసం వస్తావా రావా అని టెస్ట్ చేశాను, నేనంటే నీకు చాలా ప్రాణం, వెంటనే నా కోసం అంత స్పీడ్గా వచ్చేసావని ప్రియా ఒక అడుగు ముందుకు వేసి వరుణ్ని హక్ చేసుకోబోతుండగా వరుణ్ కొట్టిన దెబ్బకు ప్రియా వెళ్ళి పక్కనే ఉన్న కారు బ్యానెట్పై పడిపోతుంది. అంటే నువ్వు చెప్పిందంతా అబద్ధమా, నన్ను పిచ్చోడించేసి ఇంతసేపు ఆడుకున్నావా, అనవసరంగా ఇదంతా నిజం అని నమ్మి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని వరుణ్ చాలా కోపంగా అడుగుతుంటే ప్రియా బాధగా వరుణ్ వైపు చూస్తుంది. అది కాదు వరుణ్, నువ్వు వచ్చిన దగ్గర నుండి నాతో మాట్లాడడం లేదు, అందుకే అని ప్రియా చిన్నగా అంటుంటే వరుణ్ కోపంగా ప్రియా ఇంకొక చెంపపై కొట్టి, ఇంకొకసారి ఇలాంటి చెత్త ప్లాన్ వేసావనుకో అస్సలు ఊరుకోను, నా దగ్గర ఎవరైనా వాళ్ళ లిమిట్లో ఉంటే మంచిది అని చెప్పి వరుణ్ చాలా కోపంగా అక్కడి నుండి తన కారు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ప్రియా వెళ్తున్న వరుణ్ కారు వైపు చూస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో వరుణ్, ఇదొక్కటే చాలు, ఇలా చేయమని అక్షయ్ చెప్పాడు, ఇప్పుడు నా మనసులో ఉన్న అనుమానం తీరిపోయింది, నేనంటే నీకు ప్రాణం అని చెప్పి ప్రియా చిన్నగా నవ్వుకుంటూ కోపంలో ఎంత గట్టిగా కొట్టావని అనుకుంటూ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వరుణ్ ప్రియా చేసిన పనికి చాలా కోపంగా కారు డ్రైవ్ చేస్తాడు. చిరాకుగా ప్యాలెస్ దగ్గరికి వచ్చి నక్షత్ర ఎలా ఉందో ఏంటో అని లోపలికి వెళ్ళబోతుండగా మార్నింగ్ నక్షత్ర పడిన దగ్గర బ్లడ్తో కాలిపాదం కనిపించగానే వరుణ్ ఒక్కసారిగా అలాగే ఉండిపోతాడు. తర్వాత మార్నింగ్
వరుణ్కి జరిగింది గుర్తుకు రాగానే లోపలికి పరిగెత్తుకుని వచ్చి నక్షత్ర అని పిలుస్తాడు. ఇంతలో అక్షయ్ ఎదురుగా వచ్చి, నీకు అసలు బుద్ధుందా? నక్షత్రకి గాయమైతే అలా ఎలా తనని వదిలేసి వెళ్ళావు? చూడు, డాక్టర్ని పిలుస్తాను అన్నా వద్దు అని చెప్పి తనకి తానే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంది. అయినా కూడా బ్లడ్ అవ్వలేదు. చూడు అని అక్షయ్ కోపంగా అంటుంటే వరుణ్ కిందకి చూస్తాడు. వైట్ టైల్స్పై రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తుంటే వెంటనే అక్షయ్ చెంపపై గట్టిగా కొట్టి, ఫోన్ చేయాలి అన్న విషయం మర్చిపోయావా అని చిరాకుగా అంటూ వరుణ్ స్పీడ్గా పైకి వెళ్తాడు. వెళ్ళరా, నీకు నా నక్షత్రాన్ని ఎప్పటికీ దక్కనివ్వను అని అక్షయ్ తన చెంపపై చేతులు వేసుకుని కోపంగా అనుకుంటాడు. పాపం అక్షయ్ ఏవో కలలు కంటున్నాడు. చూద్దాం, అనవసరంగా అగ్రిమెంట్ అన్నాడు. అది సాధించడానికి మన పాప తనకి తెలియకుండానే వరుణ్కి ఇంకా దగ్గరవుతుంది. స్టోరీ చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇంకొక కొన్ని పార్ట్స్లో ఈ స్టోరీ ఎండ్ అయిపోతుంది.